హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్. ఈరోజు సండే స్పెషల్. మీ ఇంట్లో ఏంటి? మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ ఫ్రెండ్స్. కాజు చికెన్ కర్రీ చేయబోతున్నా ఈరోజు. మీరు కూడా చూసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా ఆయిల్ పెట్టుకొని 2 లవంగా, 1 ఇలాచి, పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఆనియన్ ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే చికెన్ కర్రీలో గ్రేవీ వస్తుందన్నమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్లో ఆనియన్, పచ్చిమిర్చి బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం రెడ్గా రోస్ట్ అవుతే చాలు. కొత్తగా ట్రై చేయండి చికెన్ కర్రీ, కాజు చికెన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఆనియన్ బాగా రోస్ట్ అవ్వాలి రెడ్గా. బయట వర్షం పడుతుంది, ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే బయటికి ఇంకా చికెన్ తెచ్చాడు, వండుతున్నా ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. అల్లం పేస్ట్ కూడా బాగా ఆయిల్లో రోస్ట్ అయితే ఆ ఘాటు, అల్లం ఘాటు కొంచెం పచ్చితనం అంతా పోయి టేస్ట్గా ఉంటుంది కర్రీ. లేకపోతే అల్లం పేస్ట్ స్మెల్లే వస్తుంది కర్రీలో వేసేస్తే డైరెక్ట్గా. ఇలా ఆయిల్లో కొంచెం రెడ్గా రోస్ట్ అయ్యేలాగా చేసుకుంటే కొంచెం బాగుంటుంది. చూడండి, కొంచెం రెడ్గా అవుతుంది. ఇంక ఇప్పుడు నేనైతే చికెన్ని పసుపు వేసి కడుక్కున్నా ఫ్రెండ్స్. శుభ్రంగా వాష్ చేసుకోవాలి బాగా. పసుపు వేసి వాష్ చేయటం వల్ల ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా పోతుంది ఫ్రెండ్స్, హెల్త్కి మంచిది. మీరు కూడా నీట్గా వాష్ చేసుకోండి చికెన్ని. ఇప్పుడు చికెన్ వేసి కొంచెం పసుపు వేసుకున్నాను నేనైతే. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. కారం నేనైతే కారం 2 స్పూన్స్ వేస్తున్నా. మీ చాయిస్, మీ టేస్ట్ని బట్టి, మీరు స్పైసీగా తింటా అంటే మీరు వేసుకోండి. మీ చికెన్ క్వాంటిటీ బట్టి వేసుకోండి ఉప్పు, కారం, పసుపు. ఇప్పుడు అవన్నీ మసాలా, ఉప్పు, కారం, పసుపు బాగా చికెన్కి పట్టేలా కలుపుకోవాలి బాగా. ముందే వాటర్ పోయకూడదు ఫ్రెండ్స్, అస్సలు ఉడకదు చికెన్. ఇలా పసుపు, ఉప్పు, మసాలాలు ముక్కకు పట్టేలా బాగా కలిపి ఒక 10 మినిట్స్ సిమ్లో వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ చికెన్లో ఉండే వాటరే బాగా ఉడకాలి ఆ చికెన్, అప్పుడే టేస్ట్ వస్తుంది. మసాలాలు ఆ ముక్కకి పడితే బాగుంటుంది టేస్ట్. ఒక 10 మినిట్స్ వదిలేయండి మూత పెట్టి. చూడండి, ఆ మసాలాలు చికెన్కి పట్టి బాగా జ్యూసీగా ఉంది ముక్క. ఆ పీసెస్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 1 టమోటా, 1 5 కాజు మిక్సీ పట్టుకున్నా ఫ్రెండ్స్. ఆ పేస్ట్ అయితే వేస్తున్నా. మీరు కూడా మీ చికెన్ క్వాంటిటీ బట్టి టమోటా, కాజు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఏమి వేయొద్దు వాటర్ కూడా. ఓన్లీ టమాటా, కాజు మిక్సీ పట్టి ఆ పేస్టు, గరం మసాలా, చికెన్ మసాలా అయితే వేసి నేను బాగా కలుపుకుంటున్నా. ఇవి కూడా ముక్కకు బాగా పడతాయి ఫ్రెండ్స్. ఒక 10 మినిట్స్ కలిపి బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం కొబ్బరి పొడి అయితే వేస్తున్నా. మీ చాయిస్, కొబ్బరి వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అందరు లైక్ చేయరు కొబ్బరి పొడి. నేనైతే కొంచెం వేసుకుంటున్నా ఫ్రెండ్స్. గరం మసాలా, ఇవన్నీ మసాలాలు కలిపి పెట్టుకొని బాగా మూత పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. చూడండి, వాటర్ అంతా, మసాలా అంతా ముక్కకు పట్టి బాగుంది. కర్రీ బాగా తయారైంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకోవాలి మనం. మరీ ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ అయితే వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడకపెట్టుకోవాలి ఆ చికెన్. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. కొత్తిమీర వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మేమైతే టిఫిన్ దోశల్లోకి చికెన్ కర్రీ తిన్నాం. ఆఫ్టర్నూన్ అయితే బగారా రైస్, చికెన్ కర్రీ వండా. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, లైక్ చేయండి.